ఇజీ నీకు ఛాలెంజ్ ఇస్తున్నా, 100 రూపాయల బిర్యానీ చేస్తావా? ఓకే చేస్తా అన్నయ్య. నార్మల్ బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ చేస్తా ఈ 100 రూపీస్ తోటి. హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఈరెల్లి. అన్నయ్య అయితే మనకు ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చిండు కదా, 100 రూపాయల బిర్యానీ ఏమని. ఈ రోజుల్లో 100 రూపీస్కి ఏమొస్తుంది, అలాంటిది ఈ వీడియోలో నేను 100 రూపీస్కి చికెన్ బిర్యానీ చేసి మీకు చూపెట్టాలనుకుంటున్నా. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అట్లనే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చారు అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మనం అయితే రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాం, మిస్ కాకుండా ఉండాలంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనకి బిర్యానీకి ఏమేమి కావాలో అవి చూపించేస్తా, ఒక్కసారి చూసేయండి. అండి బిర్యానీ కోసం మనం ఇవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ 200 గ్రామ్స్ తీసుకున్నా, 50 రూపీస్. ఇంకా పావు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా, ఇవి 20 రూపీస్. ఈ మసాలానేమో 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ మసాలా ప్యాకెట్లు అవన్నీ వచ్చేసినాయి. ఈ ఆనియన్, టమాటా, కొత్తిమీర, పుదీనానేమో 20 రూపీస్. ఈ 2 పచ్చిమిర్చిని మాత్రం ఫ్రీగా ఇచ్చింది. ఇవి మొత్తం కలిపి 100 రూపీస్ అయిపోయినాయి. ఒక్క రూపాయి గిట్లా మిగలలేదు. పచ్చిమిర్చి ఫ్రీగా ఇయ్యలే, నేనే తీసుకున్నా. బాస్మతి రైస్ కొంచెం ప్రైస్ తక్కువ, అందుకే పావు కేజీ 20 రూపీసే. నార్మల్ రైస్ తోటి చేద్దామంటే ఆ రైస్ తోటి తింటే అసలు మనం బిర్యానీ తిన్న ఫీలింగే ఉండదు, అందుకే కొంచెం తక్కువ రేట్ల బాస్మతి రైస్ తీసుకొచ్చిన. ఇప్పుడు మనం ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. చూడండి, ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెమే వేయండి, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెమే. ఆయిల్ కొంచెం వేడి కాగానే కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత డైరెక్ట్ ఆనియన్స్ వేసిన, నేను మసాలా వేయలేదు. మసాలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేయాలి. ఫస్ట్ వేసినాం అనుకోండి మాడిపోతుంది మసాలా మొత్తం. చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసేది అనుకోండి, టేస్ట్ మస్తు వస్తుంది. ఒకటే స్పూన్ వేసినా చూసుకోండి. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసేయాలి. ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేస్తేనే మంచిగా, ఫస్ట్ వేయకండి మాడిపోతుంది మసాలా మొత్తం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేస్తున్నా. చికెన్ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేస్తున్నా. అట్లనే కొంచెం పసుపు. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన టమాటా గిట్ల వేయాలి. ఇది మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనియాలి. ఇక దీన్ని చికెన్ ఫ్రై అయ్యే వరకు మనం బాస్మతి రైస్ కడిగి నానబెడదాం. ఒక్కటేసారి కడిగి నానబెట్టాలి. ఒక్కసారి చూద్దాం. పొగలని నా సైడే వస్తున్నాయి గాలికి. చూడండి, సూపర్గా ఫ్రై అయింది. ఆయిల్ గిట్ల అంతా కొంచెం బయటకు వచ్చేసింది. చికెన్ ఇట్లా కొంచెం సాఫ్ట్గా అయింది. ఒక 3 స్పూన్ల పెరుగు వేయాలి. పెరుగు మాత్రం నేను కొనుక్కరాలేదు, ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటే వేస్తున్నా. 3 స్పూన్స్ వేసిన, ఒక 1/2 కప్ అనుకోండి. ఇక అట్లనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. 1 స్పూన్ కారం వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర, పుదీనా గిట్ల వేయాలి. సగం వేయండి, సగం పక్కన పెట్టండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇక చికెన్కి మసాలా మొత్తం కలిసేటట్టు మంచిగా కలపాలి. మసాలాలు అన్నీ వేయంగానే మస్తు వస్తుంది స్మెల్, అయితే గుమ్మగుమ్మలాడుతుంది మొత్తం కిచెన్ మొత్తం. మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనియాలి.
ఒక్క 2 మినిట్స్ ఆగండి, మంచిగా ఫ్రై అవుతుంది. చికెన్ అయితే సూపర్ గా ఫ్రై అయింది. ఒక 1/2 కప్పు వాటర్ వేస్తున్నా. కొంచెం చికెన్ మంచిగా ఉడుకుతుంది కదా, కొన్నే పోసిన వాటర్. మనం పెరుగు వేసినాం కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువనే వస్తుంది. చూడండి, ఆయిల్ గిట్లా మొత్తం పైకి వచ్చింది. ఆయిల్ పైకి వచ్చింది, చికెన్ గిట్లా మంచిగా ఉడికింది. కడిగి పక్కన పెట్టినాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ వేసేయాలి. ఇక మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత రైస్ వేయాలి. రైస్ లో వాటర్ మొత్తం తీసేసిన, వాటర్ ఏం లేకుండా వేయాలి. మనం చికెన్ కి సరిపోయేంత సాల్ట్ వేసినాం కానీ రైస్ కి వేయలేదు కాబట్టి ఇంకా కొంచెం సాల్ట్ వేద్దాం, ఒక 1/2 స్పూన్. దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం. బస్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ పోయాలి. ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాసున్నర వాటర్ కావాలి, కరెక్ట్ సరిపోతుంది. ఇంకా సగం గ్లాస్, కొంచెం తక్కువనే పోయండి ఎందుకంటే మనకు చికెన్ లాగా ఇట్లా గ్రేవీ ఉంది కదా. దీన్ని ఒక్కసారి మంచిగా కలిపి మూత పెట్టేయాలి. ఇక ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు దీన్ని స్టవ్ హైలో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనియాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి 10 మినిట్స్ ఉండనియాలి. మొత్తం కలిపి 15 మినిట్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇక అబ్బా, అన్నయ్య బిర్యానీ రెడీ, టేస్ట్ చేసి చెప్పి ఎట్లుందో. నిమ్మకాయ తీసుకొని ఎట్లుంది టేస్ట్? సూపరా? అస్సలు అనుకున్నావా 100 రూపీస్కి ఇలాంటి బిర్యానీ చేస్తా అని? అనుకోలే, ఇంత క్వాంటిటీ కూడా వస్తుంది అనుకోలే. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. సూపర్ ఉంది, అన్ని కరెక్ట్ సరిపోయినాయి. సూపర్ అంటే సూపర్ ఉంది.